నామంలో శక్తి ఉన్నదయ్యా. క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పదాం శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలని శక్తి కలిగిన యేసు నామం. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా.
నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. పాడదాం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నిశ్చలముగా చేసేదము నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసేదము నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేను నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉన్నావు. ఎగసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల. వ్యాధి నన్ను చుట్టిన, రోగముతో నేను పడి ఉన్నా, నన్ను లెమ్మని సెలవిచ్చే యెహోవా రాఫా నీకు స్తోత్రం. స్వస్థపరచు దేవా నీకు వందనాలు. వ్యాధి నన్ను చుట్టిన, లెమ్మని సెలవిచ్చెదవు యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. వ్యాధి నన్ను చుట్టిన, లెమ్మని సెలవిచ్చెదవు యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేను నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఇంతవరకు దేవుని స్తుతించే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఈరోజు మన ధ్యానాంశము ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దేవునికి వచ్చిన భవిష్యత్ జ్ఞానము అనే అంశానికి వచ్చి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన మనం అందరం కూడా మొదటిగా ప్రొక్లైమ్ ఇన్ అడ్వాన్స్, ముందుగా ప్రకటించుట అనే అంశానికి వచ్చి నిన్నటి దినాన మనం విన్నాం. అయితే ఈరోజు రెండవదిగా తండ్రి ఎరుగును, ఫాదర్ నోస్ అనే అంశానికి వచ్చి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం విందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. అయితే ఆ దినమును కూర్చియు ఆ గడియను కూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారులైనను ఎరుగరు. మాథ్యూ చాప్టర్ 24 verse 36. But of that day and hour no one knows, not even the angels of heaven, but my Father only. దేవుని వాక్యాన్ని మనం చూస్తే పరలోకంలో ఉండేటటువంటి దూతలకు కూడా తెలియదు, అది కేవలము తండ్రికి మాత్రమే తెలుసు అనే విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు నేను చదువుతున్నాను. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవి కాలమందును చలికాలమందును అలాగునే జరుగును. యెహోవా సర్వకాలమునకు రాజయ్యుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఆ దినము ప్రత్యేకంగా ఉంటుంది. యెహోవా సర్వకాలము రాజయ్యున్నాడని, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఈ దినాన దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ప్రభు త్వరగా రాబోతున్నాడు కాబట్టి ఆ దినము తండ్రి ఎరుగును కాబట్టి ముందుగా తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి మనల్ని హెచ్చరిక చేస్తూ మారు మనసు పొందండి అని చెప్తున్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 18 నుంచి 20వ వచనాలు. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఎలాగు నెరవేర్చెను. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ప్రభు త్వరగా వస్తున్నాడు. క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రవచించిన విషయములను దేవుడు ముందుగా నెరవేర్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మిస్తాడనే విషయం ముందుగా ప్రకటించబడింది. శ్రమ పడతాడు అనే విషయం కూడా ముందుగానే ప్రకటించబడింది. ప్రభు సముఖం నుండి విశ్రాంతి కాలాలు వస్తాయి అని చెప్పేసి అది ముందుగానే చెప్పబడింది. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తం యేసయ్య రక్తము ద్వారా మీ పాపాలు తుడిచివేయబడేటట్లు మారు మనసు నుండి తిరగండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు, అది తండ్రికి తెలుసు. అందుకని తండ్రి హెచ్చరిక చేస్తున్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 17-18 వచనాలు. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టేదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టేదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. దావీదు గుడారం పడిపోయినటువంటి ఆ దావీదు గుడారాన్ని దేవుడు తిరిగి లేపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ పడిపోయిన దావీదు గుడారం పడిపోయినటువంటి స్థితిలో ఉంది. దావీదు గుడారంలో ఏమున్నది అని అనగా స్తుతి ఉంది, ఆరాధన ఉంది, ప్రార్థన ఉంది, అభిషేకం ఉంది, ఆశీర్వాదం ఉంది. అది పడిపోయింది. ఆ పడిపోయిన దావీదు గుడారాన్ని దేవుడు మరలా తిరిగి లేపడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు మనతో మాట్లాడుచున్నటువంటి విషయం ఏంటంటే ఆ దినం మనకు తెలియదు, తండ్రికి తెలుసు. అయితే ఒక్క మాట మాత్రం మనకు తెలుసు, ఆయన త్వరగా వచ్చుచున్నాడు. మారు మనసు పొంది పడిపోయిన దావీదు గుడారము తిరిగి లేపబడేటట్లుగా మనమందరం కూడా ఏం చేయాలంటే
దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని సన్నిధిలో పాడుతూ, దేవునిని మహిమపరుస్తూ, దేవునిని కొనియాడుతూ, ప్రార్థన చేస్తూ, ప్రభువా మేము సంసిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి, మాకు సిద్ధపాటు దయచేయండి ప్రభువా, మేము సిద్ధపడి నీ యొక్క దివ్యమైనటువంటి రాజ్యానికి మేము వారసులం అవ్వడానికి కృప మాకు అనుగ్రహించని ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాల్సినటువంటి బిడ్డలుగా మనం ఉన్నాం గనుక అయ్యా నీవు త్వరగా రాబోతున్నావు, అది తండ్రి ఎరుగును కాబట్టి మేము నిన్ను హత్తుకుని నేను వెంబడించడానికి కావలసిన కృప, నీ ఆశీర్వాదం, నీ సమాధానం మీ బిడ్డలమైనటువంటి మాకు మీరు మెండుగా దయచేయండి ప్రభు అని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం, జీవంగల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలమును ప్రభువా మీరు ఏ దినమో ఏ గడియో ఏ సమయమో మాకు తెలియదు, మీరు త్వరగా వస్తున్నారని చెప్పారు. మేము నమ్ముతున్నాం. అది తండ్రికి మాత్రమే తెలుసు, అది ఏ కాలము అనేది మాకు తెలియదయ్యా. కానీ మీరు త్వరగా రాబోతున్నారు. మేము మారు మనసు పొందడానికి, పాపాలు తుడిచివేసుకోవడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, పడిపోయిన దావీదు గుడారం తిరిగి మరలా పునరుద్ధరించడానికి స్తుతి, ఆరాధన, ప్రార్థన, అభిషేకం ఇవన్నీ కూడా పునరుద్ధరించుకుని నేను స్తుతిస్తూ, నేను ఆరాధిస్తూ, నేను మహిమపరుస్తూ, నేను కొనియాడుతూ నీ మహిమార్థమై ఈ భూలోకంలో మేము జీవించడానికి కావలసిన కృప మాకు అనుగ్రహించమని కృపామయుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగిన దేవుడు ఆయన ముందుగానే ప్రకటిస్తున్నాడు. అలాగే ముందుగా చెప్పినట్టుగా తండ్రికి మాత్రమే తెలుసు కాబట్టి ఆ టైంను మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేసి మన టైం వేస్ట్ చేసుకోకుండా మన జీవితంలో మనం సిద్ధపడి దేవుని మహిమార్థమై బ్రతకడానికి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. జేజీఎం ఛానల్ని, జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నిశ్చయంగా దేవుని యొక్క సువార్తను వేరే వాళ్ళకి పంచడంలో మీ చేతులు దైవజనుతో కలపండి. కృప మీకు తోడైనను కాక. ప్రైజ్ ది లార్డ్.